వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం టీడీపీ సభ సక్సెస్ సమావేశాన్ని నిర్వహించిన చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ కుమార్. నిన్న జరిగిన సభలో 6 లక్షలకు పైగా టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. సభను చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయ దుందుభి మోగిస్తోంది అని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా పండుగకి విచ్చేసిన, అలాగే విజయవంతం చేసిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, అలాగే జన సైనికులకి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న జెండా పండుగ తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన కలిసి భారీ ఎత్తున జరిపించడం జరిగింది. ఈ జెండా బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది రాష్ట్రం నలుమూల నుండి విచ్చేశారు. అలాగే చింతలపూడి నియోజకవర్గం నుండి 4 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున మరి కార్స్లో, బస్సెస్లో, అలాగే బైక్స్ మీద రావడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్ ఇవ్వడానికి మరి నిరాకరించిన ప్రజలు ఎక్కడ కూడా ఆగకుండా మరి భారీ ఎత్తున మరి కార్స్లో, అలాగే సొంత బైక్స్, అలాగే మినీ వ్యాన్స్, ఆటోలో వచ్చారు. నేను నిజంగా చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టుగానే ఉంది. మరి నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చింతలపూడి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో నా పేరు రావడం మరి నేను ఊహించలేదు. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద పెట్టిన నమ్మకాన్ని, బాధ్యతని నేను అందరితోటి కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్తాం. ముఖ్యంగా నిన్న జెండా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పింది ఒకటే, తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు నడవాలి, ప్రతి ఓటు కూడా వైసీపీకి వెళ్లకుండా, చీల్చకుండా అది తెలుగుదేశం సైకిల్ గుర్తుకే పడాలి. దానికి మనమందరం కూడా కృషి చేసి మరి ఈ వైసీపీ ప్రభుత్వం అంతం చేసి యువతకు, వారి భవిష్యత్తుకు, అభివృద్ధికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముఖ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు యువతకు ఈ ప్రభుత్వంలో చాలామంది చదువుకున్నా కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. డిఎస్సి విషయంలో, అలాగే పిఆర్సి విషయంలో, ప్రాజెక్ట్స్ విషయంలో, తర్వాత కంపెనీస్ వచ్చే విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. సంక్షేమం పేరు మీద కొంతమందికే ఇచ్చి అభివృద్ధిని శూన్యం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ నాయకుడు. మరి ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన సూపర్ 6ని మనమందరం కూడా ప్రజలకి ఇంటింటికి తీసుకుని వెళ్ళాలి. సూపర్ 6 ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనందరం కూడా బాగా అధ్యయనం చేసి ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యువతకు
మంచి చదువు కానీ మంచి ఉద్యోగం కానీ రావాలంటే డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాల్సిందే ఈ రాష్ట్రానికి. మనం ఇప్పటికే 10 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా తయారయ్యాయి. మరి మెడికల్ ఫెసిలిటీస్ కూడా పేద ప్రజలకు దూరంగానే ఉన్నాయి. ఇలాగా ఎన్నో మంచి విషయాల్లో మరి వైసీపీ ప్రభుత్వం ప్రజలకి చేసింది ఏం లేదు. సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వస్తాయి. మరి సంక్షేమ పథకాలు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బెటర్గా చేసి చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి నాయకుడితోటి, పార్టీతోటి కలిసి ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకొని మరి యువతకు, అలాగే మహిళలకు, అట్లాగే మరి పేద ప్రజలకు మంచి జీవితాన్ని, అలాగే మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పి వారు ఎంతో ఆవేశంగా మాట్లాడారు. అభివృద్ధి ఉంటే మరి ఈ 1000-2000 రూపాయలకి ఆశపడాల్సిన అవసరం లేదు. అభివృద్ధి వస్తే కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తే అలాగే రెవెన్యూ వస్తుంది. దాంతో ట్యాక్స్ కడతాము. మనము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా మంచి జీవితాన్ని గడపచ్చు అనే కాన్సెప్ట్ తోటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనందరం కూడా ఇది గమనించుకొని మరి వచ్చే ఎలక్షన్లో మరి టైం చాలా తక్కువగా ఉంది. 40 రోజుల్లో మనందరం కూడా ఉమ్మడిగా తెలుగుదేశం, జనసైనికులు కలిసి మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా మనము టైం తక్కువ ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా మరి కూర్చొని మాట్లాడుకొని ముందుకి యుద్ధంలాగా వెళ్ళి మరి ఓటమికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పంపించేంత వరకు కూడా మనము పోరాటం చేయాలి. మరి నేను కూడా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా కూడా నేను అన్ని కూడా నేర్చుకుంటున్నాను, అధ్యయనం చేస్తున్నాను, నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తున్నాను. జన సైనికులతో కూడా నేను మండల వారీగా కూడా మీటింగ్ పెడతాను. మన ముందున్న ఈ ముఖ్యంగా సూపర్ 6ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం. రేపు అలాగే క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జెస్ మండల వారీగా మీటింగ్స్ ఉంది. అలాగే సూపర్ 6 కూడా ప్రోగ్రామ్ రేపు. థ్యాంక్స్ అండి. భారీ మెజారిటీ నా ఒక్కడికి కాదు, చింతలపూడి ప్రజలకి అది ఉపయోగపడుతుంది. మరి చింతలపూడి యొక్క బలం ఏంటో, మనకున్న బలగం ఏంటో, చింతలపూడికి ఉన్న పవర్ ఏంటో అది భారీ మెజారిటీతో మనం చూపించాలి. సో కావున మీరు గ్రామాల్లో ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఎందుకు అవసరము, సూపర్ 6 గురించి చెప్పండి. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ జంగారెడ్డిగూడెం రూరల్ పెద్దలకి, నాయకులకి, మరి కార్యకర్తలకి, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రగడ వెంకటేశ్వరరావు గారికి, జనసేన తాడేపల్లి మణిబాబు గారికి, మరి వచ్చిన మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.